BLI బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. ISO ఈ ISO అంటే ఏంటి? ఇది ఎందుకు తీసుకోవాలి? ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈ ISO సర్టిఫికేట్ అనేది ఒరిజినలా ఫేకా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఏ బిజినెస్కి ఏ ISO స్టాండర్డ్స్ అనేది మనం తీసుకోవాలి? ఈ ISO సర్టిఫికేట్ అనేది తొందరగా వస్తుందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ISO సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ టెండర్స్లలో పార్టిసిపేట్ చేసేవారు, మ్యానుఫ్యాక్చర్ చేసేవారు, ఎక్స్పోర్ట్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీ గురించి, మన బిజినెస్ యొక్క స్టాండర్డ్స్ గురించి తెలియజేస్తుంది. ISO 9000 to 2015 ఇది బిజినెస్ బేస్డ్ స్టాండర్డ్స్ ISO సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, ఎక్స్పోర్ట్ చేసేవారు, సర్వీస్ బిజినెస్ చేసేవారు తీసుకుంటారు. మనం ప్రోడక్ట్ని బేస్ చేసుకొని కూడా ISO సర్టిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ISO 22000 to 2018 దీన్ని ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారు. ఇది ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, ఎక్స్పోర్టింగ్ చేసేవారు, గవర్నమెంట్ ప్రైవేట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసేవారు తీసుకుంటారు. ISO 27001 to 2013 దీన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారు. దీన్ని IT కంపెనీ వారు, సాఫ్ట్వేర్ కంపెనీ వారు, సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవారు, సైబర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవారు తీసుకుంటారు. ISO 13485 ఇది మెడికల్ డివైజెస్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసేవారు తీసుకుంటారు. ISO 14001 to 2018 ఇది ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ఇండస్ట్రియల్ జోన్లో ఉంటూ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్లలో పార్టిసిపేట్ చేసేవారు తీసుకుంటారు. ISO 45001 to 2015 ఇది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కేర్ కోసమని తీసుకుంటారు. ISO 18001 ఇది కూడా హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమే. కాకపోతే దీన్ని ప్రోడక్ట్ వల్ల ఎంప్లాయీస్కి ఎటువంటి హార్మ్ఫుల్నెస్ కలగకుండా ఉండటానికి తీసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ISO సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. మీరు తీసుకునే సర్టిఫికేట్ అనేది సర్టిఫైడ్ అక్రిడిటేషన్ బాడీలో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ ISO సర్టిఫికేట్ అనేది 3 years వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఆల్ ఓవర్ వరల్డ్ ISO సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ISO సర్టిఫికేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BLI బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.